హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు హల్దీ ఫంక్షన్ అన్నమాట. సో మేము వెళ్తున్నాము. యూఎస్లో హల్దీ ఫంక్షనా? షాకింగ్గా ఉంది కదా. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, చూసేయండి. ప్రతి ఒక్కరు ఎల్లో కలర్లో చాలా మెరిసిపోతున్నారు కదా. నిజంగా హల్దీ ఫంక్షన్ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఎల్లో కలర్ డ్రెస్, లేకుంటే శారీ, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎల్లో కలర్లోనే వేసుకోవాలి అనేసి. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లోలో వచ్చారు. అసలు నిజంగా చెప్పాలంటే చాలా బాగుండే. ఎప్పుడు నార్మల్గా కలవం కాబట్టి, సో ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఇట్లాంటి ఏదైనా ఫంక్షన్ అయినా అందరం కలుస్తాం కాబట్టి నిజంగా పండగలా అయిపోతుంది. సో అది కాకుండా ఇంకా మనం మెయిన్ పార్ట్ వచ్చేసరికి డెకరేషన్ కూడా అక్క వాళ్ళే చేశారు కంప్లీట్గా. నాకు ఇంకా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇంకా నా వంతుకు ఏదో కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి అలా చేశాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ హల్దీ ఫంక్షన్ అనేసరికి మేము షాక్ అయ్యాము. ఇక్కడ కమ్యూనిటీలో అక్క వాళ్ళే చాలా ఫస్ట్ టైం అన్నమాట. సో అసలు మాకు కూడా షాకింగ్గానే ఉంది, బట్ ఇట్స్ వెరీ గుడ్. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉండే. అసలు నిజంగా చెప్పాలంటే చెప్పులు లేకుండా కింద నిల్చోవాలంటే కూడా కాలు ఇట్లా మొత్తం పట్టేసినట్టు అయినాయి. అసలు అంత ఘోరంగా ఉండే వెదర్. ఇంకా ఆ వెదర్కి నార్మల్గా వాటర్ పోస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో అందుకే వాళ్ళు వామ్ వాటర్ పోసినారు ఆంటీ వాళ్ళు. ఇక్కడ ఉండి కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నారంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది అసలు. అండ్ డెకరేషన్ లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా. ఇలా మేము పసుపు పెట్టి అలా ఒక ఫోటోతోటి ఎండ్ చేసాము. సో ఇలా మా హల్దీ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో పిల్లలతో అందరితోటి కలిసి చేసుకున్న ఏ ఫంక్షన్ అయినా చాలా బాగా అనిపిస్తుంది కదా. అలా మా హల్దీ ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you on next video. Bye bye.